జో బైడెన్ దిగిపోతున్నటువంటి సందర్భంలో రోజు వందలు కాదు వేల మందికి ఆ రోజున క్షమాభిక్ష పెట్టేశాడు. వేల మందికి. చివరికి తన కుటుంబ సభ్యులకు కూడా క్షమాభిక్ష పెట్టేశాడు. అసలు అన్ని సంతకాలు పెట్టడం ఎట్లా సాధ్యం అన్నది అప్పుడే చర్చకొచ్చింది. అప్పుడేమన్నారంటే జో బైడెన్ అందరికీ సంతకాలు, ఎందుకంటే అప్పటికే మతిస్థిమితం సక్రమంగా లేదు. చివరికి అతని పక్కన పెట్టి ఇంకోవైపున అధ్యక్షురాలి పదవికి అధ్యక్షుడు ప్లేస్‌లో కమలా హారిస్‌ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున పెట్టినటువంటి ఈ శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి క్షమాభిక్షలు, అంటే నేర చరితులకి ఇట్లాంటి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టినటువంటి కేసుల్లో టర్కీ వాళ్ళకి కూడా క్షమాభిక్ష పెట్టేసినట్టుంది, జైళ్ళలో నొగ్గుతున్నటువంటి వాళ్ళు. దాన్ని ఇప్పుడు ట్రంప్ క్యాన్సిల్ చేశాడు. ఎవ్వరికీ శరణార్థి కాడు, ఇదే ఎవరికి కూడా క్షమాపణ లేదు. బైడెన్ అధ్యక్షుడు హోదాలో పెట్టినటువంటి సందర్భంలో స్వయంగా చేత్తో సంతకం కాకుండా అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సంతకం పెట్టారు. వాస్తవంగా దాన్ని నేను అంగీకరించటం లేదు అని తేల్చి చెప్పారు. మళ్ళీ మొదటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోండి, నేను చెక్ చేస్తానని చెప్తూ ఆటో పెన్‌తో పెట్టిన సంతకాలు, అంటే బైడెన్ పేరుతో ఆటో పెన్‌తో వచ్చిన సంతకాలు మనం గనక స్టాంప్ గుద్దినట్టు అనమాట, దాన్ని నిరాకరించారు.